హాయ్, గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్. వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. ఈరోజు వీడియోలో అందరూ కూడా మార్కెట్లు యుఎస్ వెనిజులా వార్ జరుగుతుంది, అలాగే మార్కెట్లు ఆల్ టైమ్ హైలో ఉన్నాయి, పడతాయి అని చెప్పేసి అనుకుంటున్నారు. కానీ మార్కెట్లో ఒక ట్రమాండస్ మార్పు జరగబోతుంది. ఈ ఒక్క స్టాక్ వల్ల మంగళవారం అంటే రేపు మార్కెట్లో ఏదైనా మ్యాజిక్ జరగబోతుందా, అంటే పడుతుందా పెరుగుతుందా? డోంట్ మిస్ ఇట్, చూడండి. ఎందుకంటే కంప్లీట్గా రీజన్ ఎక్స్ప్లెనేషన్తో సహా ఇస్తాను, ఎందుకు ఏంటి అనేది. సో మిస్ చేయకుండా చూడండి. దానికన్నా ముందు మనం ఇచ్చే అప్డేట్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్. ఇంకా మనం నిన్న ఇచ్చిన ప్రిడిక్షన్స్ చూడండి. నిన్న మొత్తం పిఈ సైడు మార్కెట్ ఇచ్చాను. కంప్లీట్గా పిఈ సైడ్కి మార్కెట్ వెళ్ళింది. ఇదిగోండి, M&M టొరంటో ఫార్మా బేరీస్ ఇచ్చాను. కంప్లీట్గా పిఈ సైడ్ ఇచ్చాను, అయ్యింది. చూడండి, మీరు కావాలంటే M&M టొరంటో ఫార్మా కూడా మీకు క్రాస్ చెక్ చేసి చేపిస్తాను. ఇదిగోండి, M&M మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్. ఓవరాల్గా ఇండెక్స్ అయితే ఏ రేంజ్లో పడ్డదో మీరు చూశారు కదా. మహీంద్రా అండ్ మహీంద్రా బేరీష్ అయింది, మనం ఇచ్చింది. టొరంటో ఫార్మా బేరీష్ అయింది. చూడండి మనం ఇచ్చిన ఇది మన ఛానల్ని వీడియో కంప్లీట్గా చూడడం వల్ల అడ్వాంటేజ్. అలాగే రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో కూడా చెప్తాను. మెయిన్ మన కంటెంట్కి వెళ్దాం. ఫస్ట్ అసలు మనందరికీ తెలుసు కదా, ఇప్పుడు యుఎస్ వెనిజులా వార్ అయితే చాలా సివియర్గా అయింది. దాని తర్వాత ఇంకా అదర్ కంట్రీస్లో కూడా, క్యూబా లాంటి అదర్ కంట్రీస్లో కూడా ట్రంప్ గారు ఇది అటాక్స్ చేస్తా అని చెప్పారు. సో ఇంకా ఆ ఇష్యూస్ బాగా వేడివేడిగా ఉండడం వల్ల మార్కెట్ పడిద్ది అనుకున్నారు అందరూ. కాకపోతే విచిత్రంగా మార్కెట్ పెరిగిన తర్వాత పడ్డది. సో ఎందుకు రీజన్, చాలామందికి అసలు ఎందుకు పడ్డది అంటే, అందరూ పడిద్దని ఎక్స్పెక్ట్ చేశారు, కానీ ఎందుకు పెరిగిందనేది తెలుసుకోవాలండి. ఇదే కనుక జరిగితే మార్కెట్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. సో చూడండి, మార్కెట్ మార్నింగ్ అయితే ఆల్మోస్ట్ 2366 దాకా వెళ్ళింది అనమాట. మంచిగా వెళ్ళింది. ఎందుకు ఇలాగ పెరగడానికి రీజన్ ఏంటంటే, ఫస్ట్ మనం అందరు తెలుసుకోవాల్సింది, ఈ వెనిజులా ప్రెసిడెంట్ గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఆ కంట్రీలో ఉన్న ఈ ఆయిల్ రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో, గ్యాసెస్, ఇవి ఏదైతే క్రూడ్ ఆయిల్ గ్యాసెస్ రిసోర్సెస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్గా యుఎస్ వాళ్ళు టేక్ ఓవర్ చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయారు. అంటే ఈ క్రూడ్ ఆయిల్కి రంగానికి వాళ్ళు టేక్ ఓవర్ చేస్తే బెనిఫిట్ ఉంటుందా లేదా చూద్దాం. ఈ దాదాపు అమెరికా గినక టేక్ ఓవర్ చేస్తే, ఇంతకుముందు క్రూడ్ ఆయిల్తో కొన్ని కాన్ఫ్లిక్ట్ ఉండేవి కదా, టేక్ ఓవర్ చేస్తే వాళ్ళు గినక కొంచెం ఈ టారిఫ్స్ లాంటివి తగ్గించారనుకోండి. సో గుజరాత్ మదర్ ప్లాంట్ అయిన ఓఎన్జీసీ ప్లాంట్స్ నుండి ఈ రిగ్గులు, ఇతర ఇన్స్ట్రుమెంట్స్, క్రిప్టో బ్లాక్స్లు, సో వీటికి వెళ్ళొచ్చు అనమాట. దానివల్ల 5,000 నుండి 10,000 బ్యారెట్లకు ఇది పడిపోయి దాదాపు ఇప్పుడు ఒకవేళ యుఎస్ వాళ్ళు కనుక సప్లై చేస్తే మళ్ళీ ఇది ఒక 10 టైమ్స్ పెరిగే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే అమెరికా వర్క్ స్పీడ్గా ఉంటుంది, సో ప్రొడక్షన్ స్పీడ్గా ఉంటుంది. సో వీటి వల్ల ఎక్కువ కనుక ఇచ్చేసే ఇది ఉంటుంది. దీనివల్ల మన ఇండియన్ ఎకానమీ మీద అయితే అమెరికా వెనిజులా వారివి పెద్దగా ఎఫెక్ట్ అవ్వవు. ఎందుకంటే వారితో మన ఎకానమీకి పెద్ద ఎఫెక్ట్ ఉండదు. కాకపోతే ఏంటి అంటే, అక్కడ నుండి వచ్చే ఆయిల్స్ మనకి ఇంకొంచెం ఎక్కువ క్వాంటిటీస్లో రావడం వల్ల మనకి బెనిఫిట్ అవుతుంది. సో అలాగే ఇంకా వీటి వల్ల ఏమవుతుందంటే, మెయిన్గా రిలయన్స్ లాంటి కంపెనీస్ కనుక బౌన్స్ అయ్యే అవకాశం ఉంది. రిలయన్స్ లాంటి ఇండస్ట్రీస్ ఆ కారణం వల్ల ఈరోజు మార్నింగ్ ఇంకా పెరిగింది. రిలయన్స్ పెరిగింది కాబట్టి మార్కెట్ పెరిగి పడిపోయింది. ఇంకా మీరు క్లియర్గా తెలుసుకుంటే, ఇంకా క్లియర్గా చూస్తే, ఈ చోలా సెక్యూరిటీస్ లాంటివి అయితే 2100 వరకు కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ వెళ్తుంది అని చెప్పి టార్గెట్స్ ఇచ్చాయి. చూడొచ్చు ఇక్కడ 2100 ఇయర్స్, ఇంకొక 1 ఇయర్లో 2100 వరకు వెళ్ళొచ్చు. అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్ కనుక పెరిగిందనుకోండి, ఆబ్వియస్లీ మార్కెట్ పెరుగుతుంది. దాన్ని జాగ్రత్తగా చూసుకొని ట్రేడ్ చేయాలి. అంటే రేపు మార్కెట్లో కూడా కంప్లీట్గా రిలయన్స్ని డిపెండ్ అయ్యే మార్కెట్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా చేసుకోవాలని అందుకే చెప్పాను. ఈ ఒక్క స్టాక్ వల్ల పెను సంచలనమే అవ్వచ్చు. ఎందుకంటే పెరుగుతుంది అనుకున్నప్పుడు పడిపోవచ్చు, పడిపోతుంది అనుకున్నప్పుడు పెరగవచ్చు అనమాట. ఎందుకంటే సపోర్టింగ్ పాయింట్ నుండి వాళ్ళు ఇచ్చిన టార్గెట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి పెరిగిందనుకోండి, పెద్దగా ఆశ్చర్యపోనక్కర్లేదు. సో దాన్ని బేస్ చేసుకొని మనం
రేపటి ప్రిడిక్షన్కి వెళ్దాం. రేపటి ప్రిడిక్షన్కి వెళ్తే ఇందాక చూశారు కదా, మండే ఇచ్చిన ప్రిడిక్షన్స్ మొత్తం హిట్ అయ్యాయి. సో ఇది ట్యూస్డేకి అండి. ట్యూస్డే ప్రిడిక్షను, ట్యూస్డేకి వెళ్తే ఫస్ట్ మీకు నెస్లే కంపెనీ ఇస్తున్నానండి. నెస్లే ఎంట్రీ ప్రైజు 1310 దగ్గర బేరిష్కి ఎంట్రీ తీసుకోండి. టార్గెట్ 1300 నుండి 1280 వరకు టార్గెట్ ఉంది. సో స్టాప్ లాసు 1333 వరకు స్టాప్ లాస్ ఉందండి. అలాగే టైటాన్ అండి, టైటాన్ 4065 దగ్గర బేరిష్ తీసుకోండి. 4055 నుండి 404 వరకు ఇంకా ఎక్కువ టార్గెట్ ఉంది. 408 స్టాప్ లాస్ అండి. ఇండెక్స్కి గుర్తుపెట్టుకోండి, ఇండెక్స్ ఒకవేళ పాజిటివ్కి వెళితే సెన్సెక్స్ 85,800 దగ్గరికి వెళ్తే పీఈ తీసుకోండి. దాని దగ్గరికి వెళ్తే పీఈ తీసుకోండి. లేదంటే నామినల్ పీఈస్ 1 or 2 లాట్స్ తీసుకొని మీరు ఎక్కువ మూమెంట్ని క్యాచ్ చేయొచ్చు. ఓన్లీ 85,800 దగ్గరికి వెళ్తే కొంచెం క్వాంటిటీస్ ఇంక్రీజ్ చేసి చేయొచ్చు అనమాట. బ్యాంక్ నిఫ్టీ కూడా అంతే, 60,000 పీఈ. సో బ్యాంక్ నిఫ్టీ కూడా 60,000 పీఈ. నిఫ్టీ 50 26,300 పీఈ. మిడ్ నిఫ్టీ 14,200 పీఈ. ఫిన్ నిఫ్టీ 28,000 పీఈ. ఇది ప్రిడిక్షన్. నేను ఓవరాల్గా పీఈ ఇస్తున్నాను. బట్ రిలయన్స్ పెరిగితే మాత్రం ఓపిక పట్టి పీఈకి వెళ్ళండి. బ్లైండ్గా పీఈకి వెళ్ళిపోదు. సార్ ఇచ్చారని ప్రతిసారి వెళ్ళినట్టు బ్లైండ్గా వెళ్ళదు. జస్ట్ అనాలిసిస్ చేసుకొని రిలయన్స్ని మేజర్గా ఫోకస్ చేసుకుంటూ వెళ్ళండి. లేకపోతే మాత్రం చాలా పెద్ద ఎఫెక్ట్ అవుతుంది. ఓకేనా? సో దాంతోపాటు అందుకే క్యాప్షన్ కూడా అదే పెట్టానండి. నెక్స్ట్ మన యూట్యూబ్ కామెంట్స్కి వెళ్దాం. శ్రీనివాస్ గారు, సార్ ఫీజ్ ఫర్ ట్రైనింగ్ ప్లీజ్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్, ఐ నీడ్ సంబడి ఆస్క్డ్ మీ. సో మీరు ఫీజు గురించి ఆలోచించొద్దండి. 9505003433 కోర్సు నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి ఈ నెంబర్కి కాల్ చేయండి. ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు అవైలబుల్గా ఉన్నాయి, రైట్? ఓన్లీ మీకు సబ్జెక్ట్ వస్తేనే. సో దెర్ ఇస్ అసలు ఫీజు గురించి డోంట్ థింక్ అబౌట్ ద ఫీజెస్ అనమాట. జస్ట్ లెర్న్ ద సబ్జెక్ట్. ఓకేనా? ఈ మన నెంబర్కి కాల్ చేయండి, రైట్? వీఆర్ నాట్ కలెక్టింగ్ ఎనీ ఫండ్స్ ఆర్ ఎనీ అదర్ థింగ్స్, అటువంటివి కాదు. సో ఈ నెంబర్కి కాల్ చేయండి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. అమన్ రాజు గారు, ఆల్సో టెల్ మీ వెన్ టు సెల్ కెనరా బ్యాంక్ షేర్స్, ఐఎమ్ ఎట్ 58+, @58+. అంటే సార్ నాకు చిన్న డౌటు. డౌట్ ఏముందండి, 58+ తీసుకున్నారు, 154 అంటే సార్ యాక్చువల్గా మీరు సెల్ చేసుకోవాలి సార్. 150 స్టాప్ లాస్ పెట్టి సెల్ చేసుకోవాలి, లేకపోతే ఇబ్బంది అవుతుంది ఖచ్చితంగా. గుడ్ ఈవినింగ్ సార్. డిఆర్ఎస్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అండి. మధు గారు గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. బిట్ కాయిన్ రైజ్ అవుతుంది ఎందుకు సార్ అంటే అదే అండి, యూఎస్ వాళ్ళు వెనిజులాని టేక్ ఓవర్ చేసుకున్నారు, కొంచెం బెనిఫిట్. చల్లారావు గారు గుడ్ ఈవినింగ్ సార్జీ. ఎలికాన్ ఇంటర్నేషనల్ టొబాకో షేర్ ఫ్యూచర్ ఎలా ఉండొచ్చు? కంప్లీట్గా దీని గురించి వీడియోనే చేశాను చల్లారావు గారు. మన ఈ వీడియోస్లో మొన్న కంప్లీట్గా వీటి గురించి 40% ట్యాక్స్ అని చెప్పాను, దాంట్లో చూడండి. ఎలాగో జనాలు వద్దు అన్న మనోళ్ళు మానరండి, రైట్? సో ఆల్కహాలు మందు వద్దు అని చెప్పినా మనోళ్ళు అయితే మానరు. బట్ నెవర్ ఎంటర్టైన్ సచ్ కైండ్ ఆఫ్ యాక్టివిటీస్. ఇన్వెస్ట్ ఇన్ దట్ స్టాక్, ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. హారిక గారు, అన్న ఐసిఐసిఐలో 1414లో 30 షేర్స్ ఉన్నాయి. యా, ఐసిఐసిఐ మంచిదే అండి. 1414లో యాక్చువల్గా మంచిగా పెరుగుతూ ఉన్నాయి కూడా. 1414 కొంచెం హైలో కొన్నారు, ఓపిక పట్టండి. కొంచెం ఇప్పుడిప్పుడే బౌన్స్ అవుతుంది. బెటర్ ఏంటంటే ఎన్ని షేర్స్ ఉన్నాయి మీ దగ్గర? 30 షేర్స్ ఉన్నాయి. ఒక 20 తీసేయండి అమ్మ, ఒక 20 షేర్స్ తీసేయండి, వద్దు. ఒక 10 మాత్రం ఉంచుకోండి. షబీర్ బాషా గారు, హాయ్ సార్, నమస్తే అండి. మై నేమ్ శ్రీనివాసులు. నాకు నెక్టార్ లైఫ్ సైన్స్ స్టాక్ బయింగ్ ప్రైస్ తెలపాలని కోరుతున్నాను, బళ్ళారి నుంచి కర్ణాటక. ఓ థ్యాంక్ యూ సార్. మన వీడియోస్ కర్ణాటక కూడా రీచ్ అయ్యాయి. సో థ్యాంక్ యూ. కంపల్సరీ అండి. నెక్టార్ లైఫ్ సైన్స్ బయింగ్ ప్రైస్, నెక్టార్ లైఫ్ సైన్స్. యా, మీరు 21 అబోవ్ వస్తే కొనండి. టార్గెట్ 30 నుండి 38 మ్యాక్స్ టార్గెట్ అండి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ కంపెనీ ఫండమెంటల్స్ కరెంట్లీ బాగాలేవు. కంపెనీ ఫండమెంటల్స్ బాగాలేవు. కాకపోతే ఇది ఫార్మాస్యూటికల్ కంపెనీ, యాంటీబయాటిక్స్ మీద వర్క్ ఎక్కువ చేస్తుంది కాబట్టి ఫ్యూచర్లో స్కోప్ ఉంది. ఒకవేళ మీరు మంచి వెయిటింగ్ పీరియడ్ 1 year 2 years పెట్టుకునేలాగుంటే మాత్రమే ఇన్వెస్ట్ చేయండి.
ఎందుకంటే ఫండమెంటల్స్ ఏముందండి, ఒక 2 కోటలు కరెక్ట్గా వస్తే చేంజ్ అయిపోతుంది, దాన్ని చూసుకోండి. రామకృష్ణరాజు గారు గుడ్ ఈవినింగ్ సార్, కెనరా బ్యాంక్ ఎంట్రీ ప్రైస్ చెప్పగలరు? ఇప్పుడున్న ప్రైస్లో కెనరా బ్యాంక్ వద్దండి, కెనరా బ్యాంక్ అసలు వద్దే వద్దు. గుడ్ ఈవినింగ్ సార్. ఆ, ఓలా చేతన్ గారు గుడ్ ఈవినింగ్ సార్, ఓలా షేర్ బయ్యింగ్ చేయొచ్చు? బ్రహ్మాండంగా చేయొచ్చు అండి ఓలా షేరు. నేను చెయ్యండి అని లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను. రాజీ గారు, నవీన్ గారు, సంహవ్ నా క్వశ్చన్ స్కిప్ చేశారండి. స్కిప్ అయితే జరగదండి. యాక్చువల్గా ఏంటి అంటే స్కిప్ ఎందుకు జరిగి ఉండొచ్చు అంటే, మేబీ సండే కాబట్టి రెగ్యులర్గా మనం 3:30 4కి వీడియో చేస్తాం కదా, సండే రోజు కొంచెం ఒక 1 or 2 hours ముందు చేస్తాను, దానివల్ల మిస్ అయ్యి ఉండొచ్చు, సారీ ఫర్ దట్. సో అన్నోయింగ్లీ. ఎక్సెల్ సాఫ్ట్ టెక్నాలజీస్ 300 షేర్స్ కొన్నాను, 95 దగ్గర సజెస్ట్ పెరుగుతుందా? 95 దగ్గర కొన్నాను, పెరిగిద్దండి, ఖచ్చితంగా పెరిగిద్ది. కొంచెం ఓపిక పట్టుకోండి, రైట్, ఏం పర్వాలేదు. టార్గెట్ మీకు 130 140 దాకా ఉంది, దానికి టైం ఇవ్వండి. ఏదో ఎల్ఐసి లాంటి దాంట్లో పాలసీ కట్టుకుందాం అనుకొని కొంచెం దానికి టైం ఇవ్వండి, ఖచ్చితంగా పెరిగిద్ది. యూట్యూబర్ హాయ్ సార్, హాయ్ అండి. సత్యనారాయణ గారు గుడ్ ఈవినింగ్ సార్. కళ్యాణ్ చౌదరి గారు క్యూబెక్స్ ట్యూబింగ్లో 133 దగ్గర తీసుకున్న సార్, హోల్డ్ చేయొచ్చా? 133 దగ్గర యాక్చువల్గా కొంచెం రిస్కేనమ్మా. సరే, ఎలాగో కొన్నారు కాబట్టి వెయిట్ చేయండి, కొంచెం పడే అవకాశం అయితే ఉంది. సో ఒకవేళ పడితే 88 దగ్గర యావరేజ్ చేయండి. కొంచెం ఫ్లక్చువేషన్ అయితే ఉంటుంది, నేను ఇప్పుడు దాన్ని అది పెరుగుతుంది అని చెప్పలేను, తగ్గుతుంది అని చెప్పలేను, కానీ పడే అవకాశం, ప్రాబబిలిటీగా ఫాల్ అయ్యే అవకాశం ఉంది. సో 88 దగ్గరకు వస్తే యావరేజ్ చేయండి, అంటిల్ వెయిట్ చేయండి, లేదంటే అది అమ్ముకొని వేరే షేర్ కొనుక్కోవడం బెటర్. నిషు గారు సార్, మీరు కొలా ప్లాట్ఫామ్ షేర్ సెల్ చేయమన్నారు, బట్ నో బయర్స్ అని స్టాక్ వీక్లీ వన్స్ ట్రేడ్ అవుతుంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఎనీ సజెషన్స్ ప్లీజ్? అదే అండి, అందుకే కోర్స్ నేర్చుకోవాలి, కోర్స్ నేర్చుకోవాలి, కోర్స్ నేర్చుకోవాలి అని చెప్తే జనాలు అర్థం చేసుకోరు. ఎందుకు సార్ ఎందుకు చెప్తారు ప్రతిసారి అంటే, ఇప్పుడు దీని వీడియోలో మీకు చెప్పడం ఎలా అవుతుందండి? సో సరే, ఒకసారి మన నెంబర్కి కాల్ చేయండి, మనం కాల్లో గైడ్ చేస్తాం, నో ప్రాబ్లం. ఓకేనా? శ్రీనివాసులు గారు సార్, వాట్ అబౌట్ ద ప్రిడిక్షన్ ఆఫ్ అక్షిత కాటన్ ఇన్ దిస్ ఇయర్ అనౌన్స్డ్ బౌన్స్ షేర్? మీరు చెప్పిన వీడియో చూశాను, బ్రహ్మాండంగా ఉంటుందండి అక్షిత కాటన్స్. ఒక మినిమం 2-3 years హోల్డింగ్ పీరియడ్ అయితే పెట్టుకోండి, చాలా బాగుంటుంది. కరుణారాం గారు సార్, ఓలా టార్గెట్ ప్రైస్ చెప్పండి? ఓలా అయితే 80 దాకా, 60 to 80 టార్గెట్ ఉందండి, ఎందుకంటే ఇవి తెలిసినవి కాబట్టి డైరెక్ట్గా వీడియో కూడా షేర్ లేకుండా చెప్పేస్తున్నాను. హ్యాపీ సండే నందిని గారు, హ్యాపీ సండే అండి. రాజ్ గారు హాయ్ సార్, కెన్ ఐ టేక్ మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్ లాంగ్ పీరియడ్ హెచ్డిఎఫ్సి ఫ్లెక్సీ క్యాప్ 10 years దిస్ సిఎన్ఆర్సి ప్లీజ్ టెల్ జీ? రాజ్ కుమార్ గారు, మోతీలాల్ ఓస్వాల్ మిడ్ క్యాప్ తీసుకోండి, మిడ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ తీసుకోండి, లాంగ్ పీరియడ్కి అదే బెనిఫిట్. శాంతి గారు, యాక్చువల్గా నేను మ్యూచువల్ ఫండ్స్ గురించి చెప్పను కానీ ఏదో అడిగారని చెప్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ యువర్ అనాలిసిస్, వెల్కమ్ అండి. జీవన్ గారు గుడ్ ఈవినింగ్ సార్, గుడ్ ఈవినింగ్ అమ్మ. అమన్ రాజా గారు సార్, కెన్ యూ టెల్ మీ అబౌట్ ద అఫ్ఘాన్స్ హ్యావ్ 144 షేర్స్ ఎట్ 407? వన్ ఫార్టీ 407లో 144 షేర్స్ తీసుకున్నారు. ద కంపెనీ ఈజ్ గుడ్ అండి, ఏం కాదు, షో సమ్ పేషెన్స్, జస్ట్ కొంచెం ఓపిక పట్టండి, ఖచ్చితంగా రైజ్ అవుతుంది. టార్గెట్ కూడా మంచి టార్గెట్ ఉంది, 500 520 దాకా టార్గెట్ ఉంది, జస్ట్ దానికి టైం ఇవ్వండి, జస్ట్ టైం ఇవ్వండి, ఖచ్చితంగా బౌన్స్ అవుతుంది. శ్రీకాంత్ గారు బాట్ 100 షేర్స్ ఎట్ 402 బెస్ట్ ఆగ్రో లైఫ్ ప్లీజ్ సజెస్ట్ టార్గెట్ ఫర్ షార్ట్ టర్మ్ బోనస్ అండ్ స్ప్లిట్ అనౌన్స్డ్ 16/1/2026 ఆగ్రో లైఫ్. సో టార్గెట్ ఉందండి, అప్ టు 500 దాకా టార్గెట్ ఉంది, కాకపోతే ఇప్పుడు మళ్ళీ స్ప్లిట్ అయినప్పుడు ప్రైస్ తగ్గిపోతుంది. సో ఏం కాదు, ఓపిక పట్టండి,
అవుట్పుట్ అయితే ఉంటుంది, మీకు ప్రాబ్లం ఏమీ లేదు, కొంచెం ఓపిక పట్టుకోండి. సో 1:10లో స్ప్లిట్ కూడా అవుతుంది, 16 జనవరికి స్ప్లిట్ అవుతుంది, బోనస్ కూడా ఇస్తుంది. కంపెనీ కూడా మంచి మంచి పర్ఫార్మెన్స్లోనే ఉంది, అంటే కంపెనీ ఫండమెంటల్గా కూడా ఓకే. కాకపోతే రిటర్న్స్ స్లోగా ఉన్నాయి, ఫ్యూచర్ ఉందండి, రిటర్న్స్ స్లోగా ఉన్నాయి, ఫ్యూచర్ ఉంది. సో దాన్ని ప్లాన్ చేసుకొని కొంచెం ఓపిక పట్టుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చందు గారు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. స్విగ్గీ 435 దగ్గర కొన్నాను, ఏం చేయమంటారు? 435 386కి వెళ్తే యావరేజ్ చేయండి అమ్మా. ఓన్లీ 386 వెళ్తేనే యావరేజ్ చేయండి, లేకపోతే వద్దు, వెయిట్ చేయండి. యావరేజ్ చేస్తే ఈజీగా మీరు బయటికి వచ్చేస్తారు. సో కే సురేష్ గారు బాట్ క్యూ పవర్ ఎట్ 1100. ఇట్ ఈస్ ఎట్ 830 రైట్ నౌ. షుడ్ ఐ సెల్ ఆర్ యావరేజ్ ఇట్ సార్? 1100 830 క్యూ పవర్. $834. Yeah, so Q power at 1100 bought 830 రైట్ నౌ. యా, యావరేజ్ చేయాలా? యాక్చువల్గా దట్ ఈస్ ద రీజన్ సార్, ఎందుకు అది అమ్మాల్సిన ప్రైస్ అండి, అమ్మాల్సిన ప్రైస్లో కొన్నారు. సో దీన్ని యావరేజ్ కూడా ఓన్లీ ఇంకొంచెం యావరేజ్ ఇప్పుడు చేయొచ్చు, వదిలేయండి, దీన్ని యావరేజ్ కూడా చేయొద్దు, ఎందుకంటే బౌన్సింగ్కి రెడీగా ఉంది, బౌన్స్ అవుతుంది. ఒకవేళ ఇన్ కేస్ 650 దగ్గరికి, 650 నియరెస్ట్గా వస్తే మాత్రమే యావరేజ్ చేయండి, అంటిల్ వెయిట్ చేయండి అంతే. ఎందుకంటే మీరు యావరేజ్ చేసి మళ్ళీ ఒకవేళ అది పడ్డదనుకోండి, అవసరమే లేదు, వెయిట్ చేయండి, అవుతుంది. నరసింహ గారు, సార్ కెన్ ఐ బై హాల్ కరెంట్ హెచ్యుఎల్ కరెంట్ ప్రైస్ ఫర్ 2 years? హిందుస్థాన్ యూనిలివర్ కరెంట్ ప్రైస్ దగ్గర 2382 చేయొచ్చండి, 2382 దగ్గర చేసుకోవచ్చు, నో ప్రాబ్లం బయింగ్. కాకపోతే టార్గెట్ ఒక 400 మాత్రమే ఉంటుంది. సో అన్ని డౌట్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామండి, ఎవరికి మిస్ అవ్వలేదు. ఇది ఒకటి గుడ్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. నెట్వర్క్ టెక్నాలజీ షేర్స్ ప్రజెంట్ ప్రైస్లో బై చేయొచ్చండి. 9988 గారు, చెప్పాను కదా, లాస్ట్ టైమే చెప్పాను. సో చేసుకోవచ్చు, నో ప్రాబ్లం, బౌన్స్ అవుతుంది. సో అన్ని కామెంట్స్కి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామండి. మీకు ఎవరికి ఏ డౌట్ ఉన్నా ఈరోజు వీడియో కామెంట్ నెక్స్ట్ డేలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందుకే మీకు కోర్సు నేర్చుకోండి అని చెప్తున్నాను. కోర్సు నేర్చుకోకపోతే ఇప్పుడు చూడండి, చాలామంది ఏంటంటే కొనాల్సిన దగ్గరేమో అమ్ముతున్నారు, అమ్మాల్సిన దగ్గరేమో కొంటున్నారు. ఇలా అయితే ప్రాఫిట్స్ ఎలా బుక్ అవుతాయండి? సో అందుకే మనం February 1 నుండి బ్యాచ్ ట్రైనింగ్ స్టార్ట్ చేస్తున్నాం. ట్రైనింగు నాకు అడిగారు కదా, ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటుందండి, ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటుంది. లైవ్ ట్రేడింగ్ ఉంటుంది, ఓన్లీ 5 మెంబర్స్కి, ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో 5 మెంబర్స్కే వాళ్ళకి ఫుడ్ అకామిడేషన్తో పాటు ఉంటుంది. స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా అన్నీ ఉంటుంది. 100% జాబ్ అసిస్టెన్స్ ఉంటాయి. మోస్ట్లీ మీరు ఫీజెస్ ఏదున్నా కూడా ఇక్కడే గెయిన్ చేసుకుంటారు, ట్రైనింగ్ పీరియడ్లోని ఇక్కడే, రైట్? సో ఫైనల్గా మీరు ఇక్కడ నుండే ప్రిడిక్షన్స్ ఇవి చేసుకుంటారు. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్. అంటే దీంతో పాటు ఒకవేళ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మన గ్రూప్ ఉంటుందండి, మీకు తెలుసు ఈ గ్రూప్లో ప్రిడిక్షన్స్. సో ఈరోజు కూడా చూడవచ్చు. యాక్చువల్గా ఫ్రైడే నుండి మనం మార్కెట్ పీఈ ఇచ్చాము, ఫ్రైడే పీఈ సైడ్కి వెళ్ళలేదు. దాన్ని ఓపిక బట్టి వెయిట్ చేపించి ఈరోజు ఇచ్చిన ప్రతి కాలు కూడా, ఇది సాటర్డే అండి, ప్రతి కాలు కూడా ఎస్టర్డే, ఇగో చూడండి టుడే, అన్నీ కూడా హ్యూజ్ టార్గెట్స్ ఇట్టాయి. మీరు చెక్ చేసుకోవచ్చు, ప్రతిదీ కూడా 100/100 అందరూ ప్రాఫిట్స్ కూడా బుక్ చేసుకున్నారు. ఎందుకంటే విత్ లైవ్ ఇంక్లూడింగ్ న్యూస్తో పాటు రీజన్స్ పెట్టి మరీ చెప్తాం. పాపం మనోళ్ళు కూడా చాలా పేషెన్సీ చూపెట్టారు. చెప్పాను, ప్రైస్ డికే అవుతూ ఉంది, ప్రైస్ డికే అవుతూ ఉంది, ఇదిగోండి మార్కెట్ హైలో ఉంది, ఆల్ పొజిషన్స్ అని హ్యూజ్ లాస్ చెప్పాను. లాస్లో ఉందన్నారు. ఇప్పుడు మీరే చూడండి, జై అన్న పర్సన్ లాస్లో చూసాం. బట్ స్టాక్ మార్కెట్లో మెంటర్షిప్ ఎందుకు అవసరం మీకు తెలుస్తుంది. ఆ లాస్లో ఉన్నదాన్ని పేషెన్సీ ఓపిక పట్టుకొని వాళ్ళ గైడ్ చేసుకుంటూ, ఇదిగో అదే జయ గారు
ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు మీరు చూడొచ్చు. సో ఓవరాల్గా 15K లాస్ నుండి 5K ఆల్మోస్ట్ 3K ప్రాఫిట్కి వచ్చారు. అది బెనిఫిట్ అనమాట. ఇదిగోండి అందరూ కూడా ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నారు. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద కనబడుతున్న నెంబర్ 9505003433 అప్ టు డేట్ ప్రిడిక్షన్ ఉంటుంది, స్టాండర్డ్ కాల్స్ ఉంటాయి, రైట్. సో ఏదైనా అనాలిసిస్ చేసి తీసుకోండి. ఇట్స్ నాట్ అబౌట్ ద పేమెంట్, ఇట్స్ అబౌట్ ద సర్వీస్. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ తీసుకోండి. గ్రూప్స్ అనగానే పేమెంట్స్ అటువంటివి కాదు, రైట్. కోర్స్ నేర్చుకుంటే ఇందులో లైఫ్ లాంగ్ మీరు ఫ్రీ సర్వీస్ అండి. కోర్స్ నేర్చుకుంటే మాత్రం ఈ ప్రీమియం గ్రూప్లో మీకు ఫ్రీగా ఉంటుంది, ఎటువంటి ఛార్జెస్ అనేది ఉండదు, దెర్ ఇస్ నో ఛార్జెస్. సో లేదు డైరెక్ట్గా జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు మన నెంబర్కి ఒకసారి మెసేజ్ చేయండి. ఎనీవే థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్ అంటిల్ టేక్ కేర్ బై. జై హింద్. మనం ఇచ్చే కంటెంటు, అప్డేటు, ప్రిడిక్షన్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి ఒక మంచి కామెంట్ రాసి షేర్ చేయండి. అడగాలి కదా.